హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజైతే నేను మా సొసైటీలో జరిగిన గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఒక్కో రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో, దీనికోసం ముందుగానే ప్రిపేర్ అయిపోతూ ఉంటారండి. సింగింగ్‌కి కానీ, డాన్స్‌కి కానీ కొరియోగ్రాఫర్ వచ్చి డాన్స్ నేర్పిస్తారు. అండ్ అలాగే భజన ఉంటుంది, అథర్వ శీష ఉంటుంది. సో, వీటన్నిటి కోసం ఈ ఫెస్టివల్స్ అన్నిటికి అంటే ఓన్లీ గణేష్ చతుర్థి అనే కాదండి. హోలీకి, దసరాకి, న్యూ ఇయర్‌కి అన్నిటికి కలిపి ముందుగానే ఫండ్స్ అయితే కలెక్ట్ చేసేసుకొని, ఒక్కో ఫెస్టివల్‌కి అలొకేట్ ఇంతింత అని చెప్పేసి అలొకేట్ చేసుకొని, అలా అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారండి. చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సో, అస్సలు మిస్ అవ్వద్దండి. ముంబైలో ఉంటే మాత్రం తప్పకుండా గణపతి సెలబ్రేషన్స్, గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్‌నైతే ఎవ్వరు మిస్ అవ్వరు. సో, ఇక్కడ మాకైతే ఈసారి 7 డేస్ చేశారండి. ఫస్ట్ డే నుంచి పిల్లలకి కాస్త గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాతకి లాస్ట్‌లో వాళ్ళు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాస్ట్‌లో మహాప్రసాదం అని చెప్పేసి చేసి అలా గణపతిని విసర్జన చేస్తారు. నిమజ్జనం చేస్తారండి. సో, నైట్ అయితే ఇలా డెకరేట్ చేశారు. ఒక్కరోజు ఒక్కో ప్రోగ్రామ్ ఉంటూ ఉంటుంది. ఈవినింగ్ అలా 6, 7 కంటే హారతి అయిపోయాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారండి. ఒక్కో రోజులాగా ఒక్కొక్క ప్రోగ్రామ్ లాగా. ఇలా ఏంటి అంటే ఒకరోజు సింగింగ్ లాగా, ఇంకొక రోజు భజన్, ఇంకొక రోజు డాన్స్ నైట్, వన్ మోర్ ఫ్యాషన్ షో అండ్ హౌజీ ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్ అండి. అంటే ముందే ఒక ఫ్యూ టాపిక్స్ ఇస్తారు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి పిల్లలకి. అండ్ ఆ తర్వాతకి ఆ రోజు అందులో నుంచి ఒక టాపిక్‌ని ఇస్తే వాళ్ళు నచ్చింది చేయొచ్చనమాట పిల్లలు. సో, పర్టిక్యులర్‌గా కాంపిటీషన్ అని కాకుండా వాళ్ళలో ఉన్న టైనీ చిన్న చిన్న ఆర్టిస్ట్‌లని బయటికి తీయడానికి అలా. సో, ఇట్లా అందరికి సెలబ్రేట్ చేయడానికి అని చెప్పేసైతే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెడతారండి. సో, చూస్తున్నారు గదా! హ్మ్. చిన్న ఆర్టిస్ట్, లిటిల్ ఆర్టిస్ట్ ఎలా కనిపిస్తున్నారో వీళ్ళందరూ ఎంత బాగా అంటే అంత బాగా డ్రా చేసేస్తూ ఉంటారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా అందరూ కలిసిపోతారు ఈ టైంలో సెలబ్రేషన్ జేయడానికని. అందరూ ఒక్కసారి ఒక్క దగ్గరికి వచ్చి కలిసికట్టుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. సూపర్ అంటే సూపర్‌గా అవుతుంది. సో, ఆ తర్వాతకైతే ఫ్యాషన్ షో అయితే అయింది. అండ్ ఈసారి థీమ్ వచ్చేసి మైథాలజికల్ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు. చూస్తున్నారు కదా! చిన్న సత్యభామ, అలాగే శ్రీకృష్ణుడు ఇలా డిఫరెంట్‌గా శివుడు ఇలా అన్ని వేషాలతోటైతే వచ్చేసారండి. ఆ తర్వాతకి డాన్స్ నైట్ ఇది. చూస్తున్నారుగా గణపతి పాటతోటైతే స్టార్ట్ అయిపోయింది. అండ్ వీడియో నేను ఎందుకు షేర్ చేయట్లేదు అంటే, మనం సాంగ్‌కి కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి సో, నేను వీడియో పెట్టట్లేదు. సో దట్ లాంగ్ లెంత్ అవుతూ ఉంటుంది. ఇదొచ్చేసి సింగింగ్ నైట్ పిక్చర్. అండ్ ఆ తర్వాతకి లాస్ట్‌లో మహాప్రసాదం అయిపోయాక గణేష్ నిమజ్జనానికైతే స్టార్ట్ అయిపోయామండి. ఢోల్ తాషాతోటి, లజీమ్ తోటి ఎంచక్కా గణపతిని అలా పంపిస్తూ ఉంటామండి. "వెళ్ళి రావయ్యా గణపయ్య" అని. ఓకేనా అండి? మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా షేర్ చేసేయండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.